నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో తెలపండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తొందరగా అయితే వీడియోలు పెడుతుంటాను. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏదైనా కానీ అర్థమవుతుంది అనమాట. ఇంక ఇంటిమేషన్ అంతా అయిపోయింది కాబట్టి డేట్ పరంగా చూసుకున్నట్లయితే 13వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపట్టుకు బేస్తవారం అంటే గురువారం మార్కెట్ తెలుసుకుందాం. ఈరోజు వచ్చేపటికి 1,80,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఈరోజు వచ్చేపట్టుకు వీటిలో రేట్లు కొద్ది వాటికైతే పర్లేదు, కొద్ది వాటికైతే తగ్గింది. సీడ్ పరంగా కాస్త తగ్గింది. వాటి గురించి అన్నీ మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ హైయెస్ట్ వచ్చేసి ఈరోజు డబ్బీ 37,999 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ₹1 తక్కువ 38,000. ఇది వచ్చేసి ఇత్తనాలకి సంబంధించింది, వర్షాధారంగా పండింది. ఇక నీరావరికి సంబంధించింది కూడా ఆదోన్ సైడ్ ఎక్కువగా వచ్చింది. ఇది వచ్చేసి ఈరోజు 30,000 టాప్ అని చెప్పుకోవచ్చు. డబ్బీ విత్తనాలకి ఇది వచ్చేసి 38,000 అయింది అనుకోండి. ఇది 30,000 టాప్ బన్నాయి డబ్బీ ఈరోజు వచ్చేపట్టు నీరావరివి పర్లేదు. మార్కెట్ అయితే డబ్బీకి కూడా బాగానే ఉంది. కడ్డీ కూడా బాగా నడిచింది. ఈరోజు వైష్ణవి ట్రేడర్ సంఘిలో చాలా మటుకు 27-27.5 వరకు నడిచిన కడ్డీ బ్యాడ్కి, కేడిఎల్ మీడియం అంటాం కదా, కడ్డీ బ్యాడ్కి అనమాట. కడ్డీ బ్యాడ్కి 25 నుంచి స్టార్ట్ అయ్యి 27కి టాప్ క్లాస్ ఉంటే మంచి రేట్లు అయితే పోతున్నాయి. ఇక విత్తనాలకి ఏదంటారా ఈరోజు వచ్చేపటికి 33,099 రూపాయలు అయితే టాప్గా పడింది అనమాట కడ్డీ. ఇక 2043 చూసుకున్నట్లయితే టాప్ 16,000. ఈరోజు వచ్చేపటికి మంచి క్వాలిటీ ఉంటే 14 నుంచి 16,000 టాప్ అని చెప్పుకోవచ్చు. మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే, మీడియం ఉంటే 8,000 కాటి నుంచి 10-11,000 అయితే టాప్గా పడడం జరిగిందనమాట. ఇక సర్పన్ మంజీరు 9,000 నుంచి స్టార్ట్ అయ్యి 16,500 అయితే టాప్గా ఉన్నాయి. మంచి క్వాలిటీ, షైనింగ్, కలర్, కార్పెంట్ కలర్ ఉండాల, అట్లుంటేనే రేట్స్ పోతున్నాయి. ఇక్కడ చాలా మటుకు 10-11,000 కూడా పోయి ఉండొచ్చు. క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి. ఇక కడ్డీ వచ్చేసి మీడియాలు చూసుకుందాం. ఇవి వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, 18,000 టాప్లు అని చెప్పుకోవచ్చు. 14,000, 15,000, 16,000 ఇట్లా 17,000 కూడా పడినాయి. ఇక డబ్బీ చూసుకుంటే 12, 13 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఇవి కూడా క్వాలిటీ, లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వచ్చేసి హై క్వాలిటీ 18 పైన నడుస్తున్నాయి. 18 నుంచి స్టార్ట్ అయ్యి 30 కింద అయినాయి. డీలక్స్, సూపర్ డీలక్స్ చూసుకున్నట్లయితే కార్పెంట్ కలరు, సైజు ఉండాలి, థమ్స్అప్ కలర్ ఉంటేనే రేట్స్. ఇక చాలామంది జిగ్ ఉన్నాయి, డబ్బీ కానీ కడ్డీ కానీ 2043 కానీ. ఆ జిగ్గికి అయితే కొట్టుకోవాల్సి వస్తుంది మందులు, లేకుంటే కాయ నాణ్యత అయితే కోల్పోతుంది అనమాట. కాయలకి నాణ్యత లేకుంటే ఇక్కడ మార్కెట్లో రేటు వేయటం లేదు. ఇక వ్యాపారస్తులు కూడా దండుకు వచ్చినారు. ఈరోజు సీడ్కి అయితే రేట్లు తగ్గినాయి. వాటి గురించి కూడా తెలియపరుస్తాను. ఇక ఏసీఆర్ వాళ్ళస్ కూడా చెప్తాను. లాస్ట్ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది అనమాట. ఎక్కువైతే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితేనే ఎవరికైనా కానీ రీచ్ అవుతుందన్నమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే ఈరోజు 8 నుంచి 16,000 టాప్లు. చాలా మటుకు కార్పెంట్ కలరు, డీలక్స్ కలర్ ఉంటే 10-10,500 అయితే టాప్ ఉన్నాయి అనమాట. ఇక సూపర్ 10 చూసుకున్నట్లయితే 11,500-12,000 టాప్లు అని చెప్పుకోవచ్చు. మీడియాలకి అయితే 8,200 నుంచి స్టార్ట్ అయ్యి 8,500, 9,000, 9,500 అయితే టాప్ ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇక 341, 355. 341 వచ్చేసి 11,500, 355 వచ్చేసి 12,500. దేవనూరు డీలక్స్ ఈరోజు వచ్చేపటికి 10,500 టాప్ ఈరోజు. మీడియాలకి అయితే 9, 9,500. ఇంకా ఎలైట్ 466, 6263, 2043 సెగ్మెంట్లు ఇవి వచ్చేపాటికి 12,500 నుంచి 13,000, 14,000 టాప్లు కొత్తవి. ఇక దేవనూరు డీలక్స్ మనకు మీడియాలకి అయితే 8,000 అట్లా పోతున్నాయి. కర్నూలు డీడీలు చూసుకుందాం. కర్నూలు డీడీలు వచ్చేసి ఈరోజు 10,000 నుంచి 11,000 టాప్లు అని చెప్పుకోవచ్చు. నంబర్ 5లు, ఇండో 5లు 11,500 టాప్లు. మీడియాలకి అయితే ఇవి 2 రకాలు 8,000. సెకండ్ రకాలు వచ్చేసి 4 నుంచి 6,000 అయితే టాప్ ఉన్నాయి. ఇక మిగతా రకాలు చూసుకుందాం. తేజ వచ్చేసి 13,200 టాపు. గుంటూరు వచ్చేసి 13,500 టాపు. ఇవే 2 రకాలు. మనకు మీడియాలకి చూసుకున్నట్లయితే 10,000 అట్లా పడినాయి. మీడియాలో మనకు మీడియాలో బెస్ట్ ఉంటే కినా 11,000, డీలక్స్లు ఉంటే కినా 12 నుంచి 13,000 వరకు నడడం జరిగింది. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 6,500 టాపులు. ఇక 2043 మీడియాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 అయితే టాపులు ప్రతి ఒక్కటి. ఇక లాలీ చూసుకుందాం. లాలీ వచ్చేసి ఈరోజు 8,500 నుంచి 9,500 టాపు. త్రిమూర్తి 411 10,000 పడినాయి ఒక చాట. మిగతావన్నీ 9, 9,200 టాపులు ఈరోజు వచ్చేపట్టుకు. ఇవి 2 రకాలు. సెకండ్ రకాలు 6,000 టాపులు, మీడియాలు 7,500 టాపులు. ఇక 2043 క్వాలిటీ చాలా తక్కువగా ఉందంటున్నారు.
ఎందుకంటే కలర్ కావాలి కాబట్టి కాస్తంగా కటింగ్స్ తక్కువ పడుతున్నాయి. ఇక్కడ ఈ మార్కెట్ నుంచి రైజ్ అయితే అవుతాయి అనమాట. అంటే మార్కెట్కి వచ్చేకి సరుకు అయితే రైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1,70,000కు ఎక్కువగానే వస్తుంది సరుకు. ఏసీ అరైవల్స్ అన్ని పోల్చుకుంటే 2 లక్షల పైన అయితే బస్తాలు రావడం జరుగుతుంది అనమాట. ఇక మిగతా రకాలు మీకు ఏమన్నా కావాలనుకున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇట్లా చపాటా మిర్చి కూడా రావడం జరిగింది 11 బస్తాలు, 14,000 టాప్లు అని చెప్పుకోవచ్చు. ఇవి మీడియాలకినైతే 11,000, సెకండ్ రకాలు 4 నుంచి 6,000 టాప్లు. ఇక ఏసీ అరైవల్స్ గురించి మాట్లాడుకుందాం. డబ్బీ కడ్డీ ఈరోజు 15,500 టాపు, డబ్బీ 15,500, కడ్డీ వచ్చేసి 15,000 టాప్ పోయినాయి. మీడియాలకినైతే 6 నుంచి 8,000 టాప్లు 2 రకాలైన. డబల్ డి 9.5, 10, 11, 12 అడుగుతున్నారు, అయినా ఇవ్వలేదు రైతులు. ఇక 2043 చూసుకుందాం. 2043 వచ్చేసి ఏసీ స్టాక్లో 6 నుంచి 8,000 అడిగే వాళ్ళు తక్కువగా ఉన్నారు, కొత్త వాటిపైన ఎక్కువగా పడినారు. ఇక 5531, 273 ఈ సీడ్ సెగ్మెంట్ ఉంది. సూపర్ 10, తేజ ప్రతి ఒక్క రకానికి కూడా డిమాండ్ అయితే లేకుండా ఉంది. ఎందుకంటే 6 నుంచి 8,000 ఇట్లా అడుగుతున్నారు. చాలా మటుకు డబ్బీ కడ్డీ బెస్ట్లు ఉంటే గినా ఎక్కడో ఒకసాట కొంటున్నారు, లేదంటం లేదు. 16, 17 కొంటున్నారు. అంతకుమించి అయితే పెద్దగా రేట్లు అయితే పెట్టడం లేదు. కొత్త వాటిపైనే డిమాండ్లు అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఎప్పుడు సరుకు అప్పుడుదే, ఎప్పుడు రేట్లు అప్పుడువే, మనకు పెరుగుద్దా తగ్గుద్దా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో రూపంలో చేసి పెడతాను. ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం. కడ్డీ తెల్లగాయలు ఈరోజు 3,500 టాప్లు, డబుల్ డి వచ్చేసి 3,800, డబ్బీ వచ్చేసి 4,500 టాప్లు. చాలా మటుకు 2,000 కూడా పోయినాయి, 1,000 రూపాయలు కూడా పోయినాయి. డబ్బీ కడ్డీ క్వాలిటీని బట్టి రైతుకు అర్థమవుతుంది. కాస్త చల్లదనాలు నెమ్మ ఎక్కువ ఉంటే గిన 500 నుంచి స్టార్ట్ అయ్యి 1,000 రూపాయలే టాప్లు అయినాయి. 2043 వచ్చేసి ఈరోజు వచ్చేపటికి తెల్లగాయలు, మచ్చకాయలు, సర్పన్ మంజిరొట్టు కానీ 3,000 వరకు నడిచినాయి. కలర్ ఎక్కువ ఉన్నాయి, కలర్ని బట్టి రేటు. ఇక S10 అంటే సూపర్ 10, తేజ, గుంటూరు ఈ 3 రకాలు వచ్చేసి 2,000 వరకు నడిచినాయి. తెల్లగాయలు 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి తెల్లగాయలు కూడా. ఇక మిగతా రకాలు 5531, 273 కుబేరా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సీడ్ 341, 355 ఇది ఇంత తాళంతా చూసుకున్నా కూడా మనకి 400 నుంచి స్టార్ట్ అయినాయి. 600, 800, 1,000 రూపాయలు, 2,500 వరకు నడిచినాయి సీడ్ కూడా. ఇంకా చాలా మటుకు తెల్లగాయలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లలో. ఎందుకంటే చాలా మటుకు తాలూకాయ సమస్య ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. వర్షాలు అధికంగా రావడం, చలి మంచి ప్రభావం వల్ల ఈ సెగ్మెంట్స్ అయితే కనబడుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక వేరే సీడ్స్ అయితే రావటం లేదు. ఎందుకంటే ఈ వచ్చిందైతే ఈరోజు ఈ రిపోర్ట్ అనమాట. డైలీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. ఈ వీడియోని అయితే ఎక్కువ శాతం అయితే షేర్ చేయండి, లైక్ చేయండి.